అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అష్టమ గురువు అనగా అష్టమ భావంలో గురువు. అంటే మనకు ఎట్లా ఉంటదంటే సార్, అష్టమ గురువు అంటే మన లగ్నం నుండి తీసుకోవాలి. మన లగ్నం నుండి 8వ స్థానంలో గురువు ఉంటే, అంటే జన్మ జాతకంలో 8వ స్థానంలో గురువు ఉన్నా, లేదా జన్మ జాతకంలో 8వ స్థానం పైన మనకు గోచార గురువు వెళ్ళినా దాని ఫలితం ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ముందుగా వచ్చేసి మనకొచ్చేసి సూర్యుడు, చంద్రుడు నక్షత్ర గ్రహాలు. మరియు పంచభూత గ్రహాలు కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శని మరియు రావుకేతువులు ఛాయాగ్రహాలు. ఓకేనండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ శుభగ్రహాలు 2. శుభగ్రహాలు అంటే ఇప్పుడు మనకు సహజ శుభగ్రహాలు శుక్రుడు మరియు గురువు అండి. ఇప్పుడు గురువు మనకు ఎంత మంచి చేస్తాడో సో అంత చెడు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడంటే అది స్థానాధిపతి ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అష్టమ గురువు ఎట్లా ఉంటదంటే అదృష్టము, దురదృష్టము మరియు అవమానము. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో సహా నేను మీకు వివరంగా చెప్తాను. ఇక్కడొచ్చేసి మీకు ఇక్కడొచ్చేసి జాతకంలో జాతకంలో గురువు 1, 2, 5, 7, 9 మరియు 11 స్థానాల్లో ఉన్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనే ఇస్తాడు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇది లగ్నం నుండి చెప్తున్నాను సార్. లగ్నం నుండి అది ఏ లగ్నమైనా కానివ్వండి. లగ్నం నుండి 1, 2, 5, 7, 9 మరియు 11 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు మనకు మంచి చేస్తాడు. ఓకేనండి. గురువు ఎప్పుడు మనకు చెడు చేస్తాడంటే, చెడు చేయడం అంటే ఇప్పుడు అది స్థానాధిపతిని బట్టి ఆధారపడి ఉంటుంది. 3, 4, 6, 8, 10 మరియు 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురి చేస్తాడు. సో ముఖ్యంగా ఇక్కడ ఇందులో కూడా 6 మరియు 8 ఈ 3 స్థానాలు చాలా డేంజర్ ప్లేసెస్ అండి. 6, 8, 12. 6 అంటే రుణ, రోగ మరియు శత్రు స్థానము. మరియు 8 అంటే అదృష్టము, దురదృష్టము మరియు అవమాన స్థానము. 12 అంటే మనకు వ్యయ స్థానము. శుభ ఖర్చులు, అశుభ ఖర్చులు, సంపాదించిందంతా ఒక్కసారి పోగొట్టుకోవడము. అది 8లో కూడా అట్లాగే ఉంటుంది. ఓకే. ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం మనము గమనించవచ్చు. ఎవరికైతే జన్మ జాతకంలో 6వ స్థానంలో గురువున్నా, 8వ స్థానంలో గురువున్నా, 12వ స్థానంలో గురువున్నా వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని మనము గమనించవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇదొక యదార్థ ఒక సంఘటన సార్ ఇది. యదార్థ సంఘటన. అంటే ఇది జరిగినటువంటి ఒక స్టోరీ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి లగ్నం వచ్చేసి తులా లగ్నం అయింది. చూడండి ఇక్కడ. ఇది తులా లగ్నం. ఇక్కడ నేను ఇక్కడ గురువు అని ఇచ్చాను కదండీ! ఇది గోచారం. గోచార గురువు ఎప్పుడైతే ఈ ఈ జాతకునికి ఎప్పుడైతే గోచార గురువు ఇక్కడికొచ్చాడో అంటే వృషభ రాశికి గోచార గురువు వచ్చినాడో సో ఇక్కడ నుండి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9వ స్థానంలో ఉన్న శుక్రుని చూస్తా ఉన్నాడు మరియు 9వ స్థానంలో ఉన్న కేతువును